నిత్యము యుగ యుగాలు సంతోషంతో గడిపేటువంటి గొప్ప రాజ్యానికి అప్పచెప్పటమే దేవుని పిల్లరా. ఈరోజు సువార్తికులు గాని, పరిచకులు గాని, లేకపోతే ఎవరైనా గాని భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లరా, దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఆయన రాజ్యానికి చేర్చడం కోసమే. కాబట్టి దేవుని పిల్లరా, ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులరా, ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి తలంతులు గాని, దేవుడిచ్చినటువంటి అవకాశాలు గాని, దేవుడిచ్చేటువంటి దేవుని పిల్లరా ప్రతి సమయాన్ని గాని, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము గాని, దేవుడిచ్చే పని కానీ దేవుని పిల్లరా అది వృత్తి చేసినటువంటి పని ఎవరిదై అంటే దేవుని పిల్లరా నాకు దయచేసి వాక్యం. ఆ వృత్తి చేసుకున్నటువంటి పని ఎవరిదంటే దేవుని పిల్లరా, దేవుడు ఎవరికైతే పని అప్పగించాడో, దేవుడు ఎవరికైతే దేవుని పిల్లల తలంతులు ఇచ్చాడో, దేవుడు ఎవరినైతే సేవకు పిలుచుకున్నాడో దేవుని పిల్లరా ఆయనే వృత్తి చేసుకోవాలి. ఒక మనిషిని దేవుని పిల్లరా, ప్రభునందు ప్రేమటువంటి సహోదరులరా, బాగలేని పరిస్థితులు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వైద్యుడు ఏం చేస్తారంటే బాగలేని పరిస్థితిని బట్టి దేవుని పిల్లరా ఏ వైద్యం కావాలో ఏమి కావాలని చెప్పి కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకొని, అయ్యా నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఇవి వేసుకోవాలి, ఇలా అనారోగ్య పరిస్థితి వచ్చింది, బాధ నీకు వచ్చింది కాబట్టి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఏం చేసుకోవాలంటే నువ్వేం చేసుకోవాలంటే జాగ్రత్తగా పడాలి. చేసినటువంటి చెప్పినటువంటి ప్రతి ఒక్క పత్యాన్ని కానీ టాబ్లెట్ కానీ ఏం చేయాలంటే అనుసరించాలి. అదే డాక్టర్ దేవుని పిల్లల ఇంటి దగ్గరకు వచ్చి పదే పదే చెప్తున్నా, నేను స్తోత్రం చెప్దాం హల్లెలూయా అంటే వైద్యుడు యొక్క దేవుని పిల్లరా ఆయన పని ఏంటంటే హాస్పిటల్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను వైద్యాన్ని బట్టి దేవుని పిల్లరా ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే ఆ యొక్కటువంటి రోగి మీదే ఉన్నది. అదేవిధంగా కాపాడుకోపోయాలనుకోండి దేవుని పిల్లరా టాబ్లెట్ వేసుకోకుండా, లేకపోతే తాను పత్యం చేసుకోకుండా, నోరు కాపాడుకోకుండా, లేకపోతే పలానా విషయం చేశాడుకోండి, ఏమైపోతాడు? వృద్ధి చేసుకోలేస్తాడు, ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతున్నా. కాబట్టి దేవుని వాక్యము చక్కగా మాట్లాడుతుంది ఏంటంటే దేవుని పిల్లరా, ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులరా, మీరు నడిపించేదైనా మనం ఎవరు భూమి మీద నడిపించడం ఒకటే మార్గము యేసు వైపు నడిపించడమే. యేసు వైపు ఆ మార్గంలో నడిపించి పరలోక రాజ్యానికి అప్పచెప్పడం కోసమే. కాబట్టి దేవుడు ప్రతి మనిషికి సేవకుడు గాని, దైవజనుడు గాని, ఉపదేశకుడు గాని, దేవుని పిల్లల సువార్థికుడు గాని, ఎవరికైనా గాని దేవుని పిల్లల ప్రతి ఒక్క మనిషి కట్ట వేరు వేరు వ్యత్యాసాలు బట్టి దేవుని పిల్లల ప్రత్యేకంగా ఏం చేస్తారంటే తలంతులు అనేది అప్పగిస్తూ ఉంటారు. దేవుని పిల్లరా ఈ రోజు నీకు ప్రార్థన అనేటువంటి తలంత అప్పగించాడు, తర్వాత ఇంకొకరికి స్వస్థత అనేటువంటిది అప్పగించాడు, తర్వాత ఇంకొకరికి దేవుని పిల్లల మరొకటి అప్పగించాడు, మరొకటి అప్పగించాడు. కాబట్టి ఏం చేసుకోవాలంటే తలంతులు ఇచ్చినటువంటి 5 తలంతులు ఇచ్చినటువంటి వాడు ఏం చేశాడంటే మరలా 5 సంపాదించుకొని వచ్చింది. కాబట్టి ఒక ప్రార్థన నీకు ఇచ్చిందేమో, లేకపోతే నాకు ఇచ్చిందేమో, ఇంకెవరికైనా ఇచ్చిందేమో, ఆ ప్రార్థన ఏంటంటే మనం ఏం చేసుకోవాలంటే దేవుని పిల్లగా ఇంకా మనం ఏం చేసుకోవాలంటే దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి ఆ ప్రార్థన మనం ఏం చేయాలంటే పెనుగులాడే విధంగా ఉండాలి. తర్వాత దేవుని పిల్లగా ఇంకో తలంతు ఇచ్చాడంటే ఆ తలంతులు కూడా మనం ఏం చేయాలంటే దేవుని పిల్లగా ఇదిగో దేవుడికి నమ్మకంగా జీవించాలంటే ఏం చేయాలంటే ప్రార్థనలోను, తర్వాత వాక్యంలోను, తర్వాత దేవుని పిల్లగా అన్ని విషయాల్లోనూ ఏం చేయాలంటే మనం మన తలంతో మా దేవుడు ఇచ్చినటువంటి తలంతో ఏం చేసుకోవాలంటే దేవుని పిల్లరా మనమే దాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. ఏ మనిషి అయినా సరే దేవుని పిల్లరా ఒక మనిషిని గాడిన పెట్టేంత వరకే దేవుని పిల్లరా ప్రతి మనిషి సహాయం చేస్తారు, కానీ జీవితాంతం సహాయం చేయమంటే చేస్తారా? చేయడు. అంటే దేవుని పిల్లరా గాడిని పెట్టేంత వరకే దేవుని పిల్లరా ప్రక్క మనిషి యొక్క సహాయం అందుకున్నప్పుడు దేవుని పిల్లరా ఇక నడవాల్సింది ఎవరై అంటే, ఇక ముందుకు కొనసాగించాల్సింది ఎవరై అంటే, ఇక ముందుకు వెళ్లాల్సింది ఎవరై అంటే దేవుని పిల్లరా ఆ గాడిని పట్టటి వ్యక్తి. అంతేకాని దేవుని పిల్లరా ఇగో జీవితాంతము సపోర్ట్ గా ఉండాలంటే మన యొక్క టాలెంట్ ని దేవుడి దగ్గర ప్రూవ్ చేసుకుంటే అవకాశము ఉంటుందా? ఏమైపోద్ది అంటే పక్కూర మీద ఆధారపడ్డట్టు ఉంటుంది. కాబట్టి ఆ టాలెంట్ ని ఎట్లా దేవుడి దగ్గర ప్రూవ్ చేసుకోవాలంటే, దేవుడి ఇచ్చిన అవకాశం ఎలా సద్వినియోగపరచుకోవాలంటే ప్రార్థనతో. ఈ రోజు ప్రార్థన తలంతిస్తే ప్రార్థనలో అభివృద్ధి పొందాలి. తర్వాత దేవుని పిల్ల ఇంకో రీతిగా నీకు వాక్యం ఇచ్చాడు, ఇంకో రీతిగా వాటన్నిటిని బట్టి దేవుడు ఇచ్చిన తలాంతులు బట్టి దేవుని పిల్లరా పక్కోళ్ళు కాదు, ఎదురింటోళ్ళు ఎవరు కాదు, కానీ వేరే సేవకుడు కాదు, కానీ దేవుని పిల్లరా ఆ తలంతుని వృద్ధి చేసుకునేటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీదనే ఉన్నది. కాబట్టి దేవుని పిల్లరా ప్రభునందు ప్రియమైనటువంటి రాత్రి కాల సమయమందు దేవుని పిల్లరా
అందుకనే దేవుడిచ్చినటువంటి ఈ అదృష్టాన్ని, దేవుని పిల్లల దేవుడిచ్చినటువంటి తలంతును మనం ఏం చేయాలంటే, ఒక మనిషిని ఏం చేయాలంటే అగ్నిలో నుండి లాగినట్టు ఏం చేయాలా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఎందుకున్నాడు? ఎందుకు దేవుని పిల్లల ఒక పరిచారకులుగా, సువార్థకులుగా, కాపరులుగా, లేకపోతే దేవుని పిల్లల మన సువార్థికులు ఎందుకున్నారంటే, దేవుని పిల్లల అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. దేవుని పిల్లల వారిని ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఇదిగో దేవుని యొక్క రాజ్యానికి అప్పగించే వారిగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అలా ఉండాలంటే దేవుని పిల్లల మరొక మాట చూసుకుందాము. 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకుని వారిని ఏంటంట సంతోష పెట్టవలనని ఏ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు దేవుని పిల్లరా ఇక్కడ అంటా ఉన్నాడు. దేవుని పిల్లరా ఒక సైనికుని దండులో చేర్చుకున్నప్పుడు, రాజు అవకాశం ఇచ్చినప్పుడు, అయ్యా ఎదురుగా శత్రు సైన్యం ఉంది కాబట్టి నువ్వు వారిని జయించాలి, కాబట్టి నీకు ఒక అవకాశం నేను ఇస్తున్నాను, కాబట్టి ఈ యొక్క సైన్యంలో నువ్వు చేరిపోయి ఎదుటి వారిని శత్రువును జయించాలని చెప్పి దేవుని పిల్లరా ఆ సైన్యంలో తనకు ఒక చోటు ఇచ్చాడు అనుకోండి, అవకాశం ఇచ్చాడు అనుకోండి, ఏమంటామంటే ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు అయ్యా నీకు రుణపడి ఉంటానయ్యా, లేకపోతే మీరు నా మీద చూపించినటువంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనయ్యా, ఇదిగో ప్రాణం ఉన్నంతసేపు నేను పోరాడతానయ్యా, అవసరమైతే దానిలో నా ప్రాణం కూడా పోగొట్టుకుంటానయ్యా, నీకు నమ్మకంగా నేను జీవిస్తానని చెప్పి దేవుని పేర ఏ రీతిగా అయినా సరే, ఏ విధంగా అయినా సరే, ఏ మార్గంలో అయినా సరే నమ్మకంగా అప్పు చెప్పినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని పేర చెప్పేటువంటి మాట. అయితే ఇక్కడ సైనికుడు కూడా దేవుని పేర చేర్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే, తను చేర్చుకున్న వాడికి, నమ్మకంగా ఉన్న వాడికి ఏం చేస్తారంటే నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు. నమ్మకంగా పనిచేసి దేవుని పిల్లల అవతల ఎంత శత్రువు అయినా, అవతల ఎంత బలం ఉన్నవాడైనా, అవతల ఎంత వాడైనా కానీ దేవుని పిల్లల ఏం చేస్తారంటే, యజమానుడు నా మీద నమ్మకము పెట్టుకున్నాడు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా, అవసరమైతే యుద్ధంలో మరణించినా కానీ నా యొక్క యజమానుడు మెచ్చుకుంటాడు. ఎందుకంటే యుద్ధములో వెనుతిరుగు రాకుండా, యుద్ధంలో కనీసం భయపడకుండా, ఇదిగో నేను ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నా మీద నమ్మకం చూపించి ఏం చేశారంటే, ఆయన మీద నమ్మకం పెడితే ఈరోజు ప్రాణాలు కూడా అర్పించడం చెప్పి దేవుని పిల్లల ప్రాణాలు అర్పించినప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క యజమానుడు, రాజు కూడా మెచ్చుకుంటారు. అయితే దేవుని పిల్లల ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులరా, దేవుడు కూడా మనను కూడా దేవుని పిల్లల ఒక సైన్యానికి, దేవుని పిల్లల ఒక కుటుంబాలకి దేవుడు మన ఏం చేశారంటే ఒక సైనికుడుగా దేవుని పిల్లలు మనందరిని కూడా ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు అంటే, దేవుని పిల్లరా ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులరా, మనం పోయే తర్వాత సేవ దేవుడు పిలుచుకున్న తర్వాత, అభిషేకించుకున్న తర్వాత, దేవుడు ఒక గ్రామానికి పంపించిన తర్వాత, దేవుని పిల్లరా నీకు తోడుకి, ఒక నీడకి, నీకు సహాయం చేయడానికి, ఆ మనిషిలోంచి దేవుని పిల్లరా గ్రామంలోంచి ఒకరు సహాయం చేయడానికి, నీ పక్కన ఉండటానికి ఖచ్చితంగా దేవుడు ఒక మనసుని దేవుని పిల్లల రేపి నీ పక్కన నిలబెడతా ఉంటాడు. తర్వాత దేవుని పిల్లల వారి వల్ల కొద్దిగా ఇంకో నలుగురు, వారి వల్ల ఇంకో నలుగురు, వారి వల్ల ఇంకో నలుగురు, అలా దేవుని పిల్లల ఒక సంఘముగా ఏర్పడిన తర్వాత దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడంటే, దేవుని పిల్లల ఎవరి కోసమో పోరాడమని దేవుని పిల్లలు ఇచ్చాడంటే, ఆ యొక్క సంఘం అంటే దేవుని పిల్లల నీకు ఇచ్చినటువంటి 5 ఇచ్చినా, 2 ఇచ్చినా, 3 ఇచ్చినా, 10 మంది ఇచ్చినా కానీ దేవుని పిల్లల వారిని వృద్ధి చేసుకున్నటువంటి బాధ్యత ఎవరిదంటే మన మీదే ఉన్నది. అయితే దేవుని పిల్లల సైనికుడు ఎలా అయితే తన యొక్క రాజు మీద గాని, తన యజమాని మీద నమ్మకం కలిగి ఉంటాడో దేవుని పిల్లల, అదే విధంగా
మన కిందకు ఉన్నటువంటి సంఘము కూడా ఏం చేస్తారంటే దేవుని పిల్లల మొదటిగా ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటారంటే అయ్యగారు పట్ల, దేవుని యొక్క దాసుడి పట్ల నమ్మకం పెట్టుకుంటే ఏమంటారంటే ఏ పరిస్థితి వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ, ఇదిగో మా దైవజనుడు మా పక్కనే ఉన్నాడు, మా దైవజనుడు మా కోసం ప్రార్థిస్తాడు, మా దైవజనుడు మా కోసం కన్నీరు కారుస్తాడు, మా సమస్య వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఏ సమస్య అయినా కానీ ఏం చేస్తారంటే మా కోసం నిలబడతాడు, మోషే వలె పోరాడతాడు, అవసరమైతే మోషే వలె అడ్డం పడతాడు అని చెప్పి దేవుని పిల్లరా ఏం చేస్తారంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మలు దేవుని పిల్లరా ఎవరిని నమ్ముతాయంటే మొదటిగా దేవుని యొక్క అంటే సైనికుడిగా వాడబడుతున్నటువంటి మనము దేవుని పిల్లల మన వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అయితే దేవుడు కూడా దేవుని పిల్లల దేవుని యొక్క బిడ్డలకు, తర్వాత మరణ పడకల్లోంచి లేవనెత్తిని అప్పచెప్పిన బిడ్డలకు, తర్వాత దేవుని పిల్లల ప్రతి సమస్యలోంచి బాధలోంచి విడిపించి నీకు అప్పగించినటువంటి దేవుని యొక్క బిడ్డలు కూడా మనము కూడా ఏం చేయాలంటే ఒక సైనికుడు వలె దేవుని పిల్లల వారికి కాపలా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. మా అర్థమవుతున్న వాక్యం అందరూ మౌనంగా ఉంటే దేవుని పిల్లల ఏం చేస్తారంట దేవుని పిల్లల ఆ కుటుంబానికి ఇప్పుడు సైనికుడిగా కాపలా కాసేటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? దేవుడు ఎవరి మీద పెట్టిందంటే సేవకుడు మీదుగా, సేవకురాలు మీదుగా దేవుడు పెట్టినప్పుడు దేవుని పిల్లల ఎందుకు పెట్టారంటయా, ఇదిగో నువ్వు యుద్ధంలో చేరినప్పుడు ప్రాణాలతో తెగించి పోరాడుతావు కదా, అదే విధంగా ఇదిగో నా బిడ్డలు ఉన్నారు, నీకు అప్పచెప్పానయ్యా బిడ్డలు, ఆ కాసే బాధ్యత నీదయ్యా, వారి కోసం ప్రార్థించే బాధ్యత నీదయ్యా, వారి కోసం ఉపవాసం ఉండేటువంటి బాధ్యత నీదయ్యా, వారి కోసం కన్నీరు కాచే బాధ్యత నీదయ్యా, వారిని రక్షించేటువంటి బాధ్యత నీదయ్యా అని చెప్పి దేవుని పిల్లరా దేవుడు ఏం చేస్తారంటే ఆ కుటుంబాలకి మనం ఏం చేస్తారంటే ఒక సైనికుడుగా పెడతా ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలు అటువంటి పరిస్థితిలో మనము కూడా ఏం చేయాలంటే మనకు అప్పగించినటువంటి ఆత్మలు కూడా మనం ఏం చేయాలంటే వృద్ధిలోకి తీసుకుని రావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనకి ఇచ్చినటువంటి దేవుని పిల్లగా ఇచ్చినటువంటి ఆత్మలు కూడా మనం ఏం చేసుకోవాలంటే 5 తలంతులు ఇచ్చిన వాడికి మరి 5 తలంతులు ఎలా అయితే సంపాదించుకొని దేవుని దగ్గరకు, యజమాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా నువ్వు నాకు 5 ఇస్తే మరలా 5 సంపాదించాలంటే బలా నమ్మకమైనటువంటి దాసులైనటువంటి పేరు ఎలా అయితే దేవుని పిల్లతను సంపాదించుకున్నాడో మనము కూడా ఏం చేయాలంటే మనకు ఒక 5 ఇస్తే దేవుని పిల్లలు వారు కూడా మనం చెప్పాలమ్మా, ఇదిగో మీరు వార్తాపత్రిక లాంటి వారు, దేవుని మందిరంలో ఏ విషయం అయితే దేవుడు దైవజనుడు బోధిస్తా ఉన్నాడు, దైవజనురాలు బోధిస్తా ఉన్నాడు, దేవుడు తన దాసుని యొక్క వాడుకొని తన నోటి నుంచి వచ్చే మాటను ఎలా అయితే మీకు తెలియపరుస్తున్నాడో మీరు కూడా ఏం చేయాలంటే ప్రతి మాటను కూడా వార్తాపత్రికలు మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా సువార్త విషయం అందరికీ చాటి చెప్పాలి, పంచాలని చెప్పి దేవుని పిల్లరా ఆ విధంగా కూడా వారిని దేవుని పిల్లరా దేవుళ్ళకు నడిపించాలి. తర్వాత దేవుని పిల్లరా ఇదిగో దేవుని యొక్క విషయాలు చెప్పి, దేవుని యొక్క సువార్తను చెప్పి, తర్వాత దేవుని యొక్క విలువను చాటించి దేవుని పిల్లరా ఇదిగో దేవుడు అంటే ఇలాంటి వాడు, ఇదిగో రేపు రోజు మార్గం ఉన్నది, పరలోకం ఉన్నది, ఇక్కడ తప్పులు చేయకూడదు, ఇలా ఒప్పులు చేయకూడదు, లేకపోతే ఇవన్నీ చేయకూడదమ్మా, ఇలా ఉంటే రేపు రోజున దేవుని యొక్క రాజ్యములు మనం చేరలేమని చెప్పి దేవుని పిల్లరా వారి కోసం అనేది ఒక మార్గాన్ని వారి మార్గంలో వారిని నడిపిస్తూ ఉండాలి. తర్వాత దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వారిని వృద్ధి చేసుకోవాలంటే అమ్మా ఉపవాసాలు ఉండండి, ఇదిగో మీ బిడ్డల కోసం ఉపవాసాలు ఉండండి, మీ కుటుంబాల కోసం ఉపవాసాలు ఉండండి, మీ పిల్లల కోసం ఉపవాసం ఉండాలని చెప్పి వారిని ఏం చేయాలంటే అలా కూడా దేవుని పిల్లల దేవుని మార్గంలో నడిపించాలి. తర్వాత దేవుని పిల్లల ఏకాంత ప్రార్థన ఉన్నది, తర్వాత మరొక ప్రార్థన ఉన్నది, తర్వాత దేవుని పిల్లల హృదయ ప్రార్థన ఉన్నది, లేకపోతే ప్రతి అన్నిటిలో దేవుని పిల్లలు మీరు నడవాలమని చెప్పి దేవుని పిల్లల వారిని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనము ప్రార్థనలు నడిపించే విధంగా, వారిని దేవుని యొక్క రాజ్యంలో చేర్చే విధంగా, తర్వాత దేవుని యొక్క మార్గంలో నడిపించే విధంగా మనము కూడా ఏం చేయాలంటే వారిని అనేకమైనటువంటి దేవుడి మాటలతో, అనేకమైనటువంటి ప్రార్థనలతో, అనేకమైనటువంటి దేవుని యొక్క సత్యమందు వారిని ప్రతిష్ఠించుకుంటూ దేవుని పిల్లల సత్యమైన మార్గాల్లో నడిపించుకుంటూ దేవుని పిల్లలు మనం ఏం చేయాలంటే వారిని వృద్ధి చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లల ఈ రాత్రికాల సమయం అందు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని యొక్క ప్రియ బిడ్డలు, తర్వాత దేవుని పిల్లల దేవుడు ఎలా అయితే మనకి ఇచ్చిన ఒక బాధ్యత, ఒక కుటుంబానికి ఒక సైనికుల యొక్క బాధ్యత మనకి ఇచ్చాడు, ఒక 10 మంది ఆత్మలకు ఒక సైనికుల మనకు బాధ్యత ఇచ్చాడు కాబట్టి
వారిని ఎప్పుడు కూడా కాచేటువంటి బాధ్యత మనది. వారిని ఎప్పుడు కూడా దేవుని పిల్లల కంటికి కాపలా ఇదిగో కాచినటువంటి బాధ్యత మనది. కాబట్టి వారి కోసము వేకుజాములేసి ప్రార్థించటము, వారి కోసం వారి క్షేమాన్ని కోరుకునే విధంగా మనం ఉండటము, తర్వాత వారిని ప్రార్థనలోను అన్నిటిలోంచు ఇగో ఈ మార్గం అమ్మా, ఈ మార్గం ఇది, ఈ మార్గం ఇది తెలియపరిచి దేవుని పిల్లల వారిని వృద్ధి చేసుకొని వారి వల్ల అనేక ఆత్మలమ్మా ఇలా చాటింపు చెప్పండి. ఇదిగో మాది సత్యమైన ప్రార్థన చెప్పండి, ఇదిగో లేకపోతే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలని చెప్పండి, తర్వాత దేవుడు మాట్లాడతాడని ఇలా చెప్పండి అని చెప్పి దేవుని పిల్లల మనం కూడా సంఘాల్లో సరైనంగా మనం బోధిస్తే దేవుని పిల్లరా, మనము బోధించే మాట సరైన మాట అయితే దేవుని పిల్లరా ఖచ్చితంగా నీ మాట విన్న ప్రతి విశ్వాస, నీ మాట విన్న ప్రతి బిడ్డ కూడా ఏం చేస్తారంటే దాచుకోక ఏం చేస్తారంట, దాచుకోక ఏం చేస్తారు దేవుని పిల్లరా, చేతిలో గింజలు ఉంచుకొని అలా ఉంటే సంవత్సరం 6 నెలల తర్వాత పోయి పొలం లేడని పంట వేసిందని కనపడిద్దా? కనపడదు. అప్పుడు ఎక్కడ చల్లాలంటే చేతిలో ఉన్నటువంటి పిరికెడు విత్తనాలైనా సరే ఒక మడి మందమైనా చలితే దేవుని పిల్లరా అక్కడ ఒకటి కాచైనా సరే దేవుని పిల్లరా కనీసం ఒక వడ్ల అంటే ఒక బస్తా వడ్లన్నా అయితే ఉంటాయి. అదే కనుక లేకపోతే దేవుని పిల్లరా చేతిలో ఉంచుకొని కనుక మనం అలాగే ఉంటే ఆ బస్తా నిండదో మన కడుపు కూడా నిండదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని పిల్లరా వారిని వృద్ధి చేసుకోవాలి. అందుకని తర్వాత కిందికి చదువుకున్నప్పుడు 2 తలాంతులు ఇచ్చాడు దేవుని పిల్లరా, వాడు కూడా మరొక 2 సంపాదించిన తర్వాత 1 తలాంతు ఇచ్చినప్పుడు దేవుని పిల్లలు ఏమనుకున్నారంటే ఏ సమయం యజమానుడు వచ్చి అడుగుతాడో తెలియదు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే భూమిలో బాధ పెట్టి ఎప్పుడైతే ఆడ రాగానే ఏం చేయాలా తీసమ్మటే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అమ్మో నేను ఇచ్చింది దాచుకున్నాడు, నేను ఇచ్చింది జాగ్రత్త పరుచుకున్నాడు కాబట్టి ఇతను కూడా నేను దేవుడు నన్ను పొగుడుతాడేమో, యజమాని నన్ను పొగుడుతాడేమో అని చెప్పి దేవుని పిల్లలు అనుకున్నాడు. కానీ ఏమన్నాడంటే దేవుని పిల్లలు ఏమన్నాడు? చెడ్డదాసులు అని చెప్పి దేవునికి స్తోత్రం చెబుతాం. కాబట్టి దేవుని పిల్లరా దేవుడు మనకు ఒక సువార్తికుడు కానీ, కాపురుగాడు కానీ, ఉపదేశకుడు కానీ, దేవుని పిల్లరా పరిచారకుడు కానీ, దేవుని పిల్లరా ఎవరు ఏది చేసినా, ఎవరు ఏ మాటలు చెప్పినా, దేవుడు మాటలు చెప్పినా వీరందరూ చేసేది కూడా ఏమిటంటే ఒక ఆత్మయ్య నశించిపోట దేవుని చిత్తమ కాదు కానీ, దేవుని ఉద్దేశమ కాదు కానీ, ఇది అగ్నిలో లాగినట్టు అనేక మందిని లాగి దేవుని యొక్క రాజ్యాన్ని గొప్ప చెప్పడమే దేవుని చిత్తమ. కాబట్టి దేవుని పిల్లరా ప్రతి ఒక్క మనిషికి దేవుని పిల్లరా ప్రతి ఒక్క తలంతు ఇచ్చాడు. దేవుని పిల్లరా చాలా మంది స్వస్థత వరాలున్న ప్రార్థనటువంటి శక్తి ఉన్న దేవుని పిల్లరా కొన్ని దైవజనుల దగ్గర మనం చూసుకున్నట్లయితే దేవుని పిల్లరా వచ్చినటువంటి ఆత్మలు వెనుదిరిగిపోతా ఉంటాయి. తర్వాత దేవుని పిల్లరా వచ్చినటువంటి ఆత్మలు ఏమైపోతా ఉంటాయి? చేజారిపోతా ఉంటాయి. వచ్చినటువంటి ఆత్మలు దేవుని పిల్లలు ఏమైపోతుంటే అంతలోకి మాయమైపోతా ఉంటాయి. తర్వాత మనం అనుకుంటాం దేవుని పిల్లరా నిరాశ రావచ్చు, తర్వాత అవిశ్వాసం రావచ్చు. అదేంటి? దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, ఎన్నుకున్నాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా, బ్రతికించుకున్నాడు కదా, ఆయన సేవలో వాడుకున్నాడు కదా, పలానా గ్రామానికి వెళ్ళమన్నాడు కదా. మరి ఏంటంటే దేవుని పిల్లగా దేవుడు నీకు ఒక తలంతు ఇచ్చాడు, ఆ తలంతు ద్వారా నిన్ను వాడుకోబోతాడేమో. తర్వాత దేవుని పిల్లగా దేవుడు నిన్ను ఒక రీతిగా వాడుకోబోతాడేమో, తర్వాత దేవుడు నిన్ను ఏ రీతిగా వాడుకోబోతాడేమో దేవునికి తెలుసు. కాబట్టి దేవుని పిల్లగా ఈరోజు దేవుని పిల్లగా మనము దానికి దీనికి దేవుని పిల్లగా ఇది వచ్చిన బలహీనతను బట్టో, లేకపోతే అనారోగ్య పరిస్థితిని బట్టో, ఆర్థిక సమస్యను బట్టో, సంఘాలు ఏమిని బట్టో దేవుని పిల్లగా దేనిని బట్టో దేవుని పిల్లలు కొంతమందికి వాక్యం చెప్తారా, కొంతమందికి ప్రార్థించడం. కానీ ప్రార్థించడానికి వాక్యం చెప్తారు, వాక్యం చెప్పిన వాడికి పాటలు పాడతారు. తర్వాత ఇలా చేసినంటే ఏం చేస్తారంటే దేవుడికి ఒక్కొక్క మనిషికి ఒక ప్రత్యేకత అనే దేవుడు ఇస్తాడు. దాన్ని బట్టి ఏం చేస్తాడు? దేవుడు వాడుకుంటాడు. అంతేకాని ఇది ఆ సహోదరికి ఎలా వచ్చింది, ఈ సహోదరికి ఎలా ఎంత ఉన్నది అని చెప్తే దేవుడికి అప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క ఉద్దేశానికి ఆయన చిత్తానికి వ్యతిరేకించిన వారిగా అయితే అలా ఉంటాం. కాబట్టి దేవుని పిల్లరా ఈరోజు సంఘాలు ఏమితో మనం ఉండొచ్చేమో, కానీ దేవుని పిల్లరా దేవుడు నీకు ఇచ్చిన తలాంతుతో దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చిన తలాంతుతో మనం కూడా ఏం చేయాలంటే రోజు రోజుకు వృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ప్రార్థన తలాంతు ఇచ్చాడు కొంటే ఏం చేసుకోవాలంటే నిత్యం మనం ఏం చేయాలా? ప్రార్థనలోనే గడపాలి. తర్వాత ఇంకొకటి ఇచ్చాడు అనుకోండి, ఇంకొకటి దాని వల్ల ఏం చేయాలంటే నమ్మకంగా జీవించి దేవుని పిల్లరా దాని ద్వారా నువ్వు కొన్ని ఆత్మలో దేవుని ఒక రాజ్యానికి నడిపించు. సువార్థికుడు మనం చూసుకున్నట్లయితే దేవుని పిల్లరా ప్రభునందు ప్రేమటువంటి సహోదరుగా సువార్థికుడు ఉద్దేశం ఏంటంటే వీధి వీధికి వెళ్ళే సువార్తను తెలియపరుస్తూ ఉంటారు. తర్వాత ఇంటింటికి వెళ్ళే సువార్తను తెలియపరుస్తాను, తర్వాత పాంప్లెట్ ద్వారా సువార్తను తెలియపరుస్తాను, తర్వాత ఇంకో దాని ద్వారా మైకుల ద్వారా దాని ద్వారా గ్రామాలు వీధులు దేవుని ఇల్లు తిరిగి ఏం చేస్తారంటే సువార్తను చేస్తాను. ఎందుకంటే ఈ సువార్త వల్ల ఈ గ్రామంలో దేవుని పిల్లరా ఎవరైనా మారకపోవచ్చు, ఎవరైనా మారవచ్చు అని చెప్పి ఏం చేస్తారంటే రకరకాలుగా సువార్తను
చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మరలా సువార్త చేసినోడు మరలా ఇంటికి పోయి ప్రార్థన చేయడం తర్వాత చేయడు. కానీ ఆయనకు ఇచ్చిన తలాంతి ఏంటంటే వలన కొంతమందికి